శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ మనం 4వ లక్షణం చూస్తున్నాము. ఇప్పటి వరకు క్షేత్రము, క్షేత్రజ్ఞ, జ్ఞానము చూశాము. ఇప్పుడు భగవాను జ్ఞేయము గురించి చెప్తున్నారు. అయితే మనకి ఇంతకు ముందే మనకు ఒకటి అర్థమైంది. ఏమిటి? జ్ఞేయము అంటే క్షేత్రము వంటిదే. క్షేత్రము వంటిది కాదు, క్షేత్రజ్ఞ వంటిదే. అంటే క్షేత్రజ్ఞ, పురుష, జ్ఞేయ, ఈ 3 సిమిలర్గా ఉంటాయి అని అర్థం. అందువలన దీన్ని తెలుసుకోవాలి. ఏదైతే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిందే దానిని జ్ఞేయ అంటారు. మరి ఏది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందంటే, మనకి ప్రతి మానవుడికి, ప్రతి మనిషికి కూడా సమానంగా ఉన్నటువంటి ఒక సంసారం ఏంటంటే మృత్యు భయం. అంటే ఈ భయం అనేది మన హృదయస్థములో ఉండి అనేక రకములుగా చిగురిస్తుంటది అనమాట. అనేక రకములుగా ప్రకటమవుతుంటది. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలతో, అసూయతో, బెంగతో, కలతతో, అనేక భయాలతో ప్రకటమవుతుంది. ఆ భయమే దీనికి. ఆ భయం ఎందుకు? అజ్ఞానం అనే తల్లి ద్వారా. ఏమిటి అజ్ఞానము? నా స్వరూపము ఏమిటి అని యథార్థంగా తెలుసుకోలేని అజ్ఞానం. మరి నా స్వరూపం ఏమిటి? సాక్షాత్తు ఈ సంసారానికి అతీతంగా ఉన్నటువంటి అసంసారిత్వం అయినటువంటి బ్రహ్మ. మరి ఆ జ్ఞానం తెలుసుకోవడమే మెడిసిన్, ఔషధం. దానిని బ్రహ్మజ్ఞానం అంటారు. అజ్ఞాన సర్పదష్టస్య బ్రహ్మజ్ఞానౌషధం వినా కిం శాస్త్రై కిం మంత్రై కిం వేదై కిం ఔషధై అంటారు. అంటే మనకి ఒక పాము కరిసింది, కాటు వేసింది. ఏం పాము? అజ్ఞానం అనే పాము కాటు వేసింది మనకి. అజ్ఞానం అనే పాము కాటుకి బ్రహ్మజ్ఞానం అనే ఔషధం తప్ప మీరు ఈ సృష్టిలో, విశ్వంలో ఏది చేసినా ఆ అజ్ఞాన కాటు విషము నుండి మీరు బయటపడలేరు. అందువలన శాస్త్రం ఏం చెప్పింది? బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎవరైతే ఆ బ్రహ్మను తెలుసుకుంటారో వారే బ్రహ్మ అవుతారు. బ్రహ్మవిత్, బ్రహ్మ తెలుసుకున్నవారు బ్రహ్మైవ భవతి, బ్రహ్మ ఏవ భవతి అని చెప్పారు. అలాంటి బ్రహ్మ ఏంటి? దేశకాల వస్తువుకి అతీతం. అన్ని ప్రదేశాల్లో ఉంటుంది, అన్ని కాలాల్లో ఉంటుంది, అన్ని వస్తువుల్లో ఉంటుంది. ఆ దేశకాల వస్తువులకు అతీతంగా కూడా ఉంటుంది.
అందువలన దానిని అనాది మత్ అంటారు. అంటే దానికి ఆది లేదు, అంతము లేదు అని ఆరంభం. ఆరంభం లేనిదంటే అంటే ఒక దేశపరంగా కాలపరంగా కూడా దానికి అందుబాటులో ఉండదు అని అర్థం. దేశకాల పరిమితులు లేకపోతే దాన్ని అనంతం అంటారు. అనంతం. సో అనంతం బ్రహ్మ, అనాది మత్పరం బ్రహ్మ అంటారు. అంటే అనాది మత్ అంటే ఆది లేనిది, అనాది ఆది లేనిది. మరి ఆరంభం లేనిదంటే మరి దానికి అంతం కూడా ఉండదు కదా, కాబట్టి అనంతం. అయితే ఇక్కడ భగవాన్ ఇంకో మాట చెప్పారు. ఏంటి? నా సత్, అది సత్ కాదు. సత్ అంటే ఏం సత్తు? ఇక్కడ సత్ అంటే కార్యము అని తీసుకోవాలి ఇక్కడ. మరి అసత్ అంటే కారణము అని తీసుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పండి, అసత్తు కారణము అంటే మట్టి కారణము అనుకుంటే కుండ కార్యము. మట్టి కారణము అనుకుంటే దాని నుండి వచ్చినటువంటి కుండ కార్యము. అయితే మరి మట్టికి అసత్తు అని అంటే కారణముకి అసత్తు ఎందుకు అన్నారు అంటే ఏ కారణమైనా కూడా అవ్యక్త రూపంలో ఉంటుంది. చూడండి, బీజములో చెట్టు ఉంది కానీ చెట్టు మనకు కనిపిస్తుందా? పత్రాలు, పుష్పాలు, ఫలాలు, ఓడలు, కొమ్మలు, రెమ్మలు అవన్నీ కనిపిస్తున్నాయా? బీజములో లేవు. అంటే చెట్టు అంతా కూడా అవ్యక్త రూపములో ఉన్నది. దేంట్లో? బీజములో. అందువలన మన యొక్క ఆ గింజల్లో నూనె ఉన్నది కానీ మనకి కనిపించట్లేదు, మనకి ఉపయోగపడడం లేదు. కాబట్టి గింజలో ఉన్న నూనె అవ్యక్తంగా ఉన్నది అంటారు. ఆ గింజ బీజం అనేది కార్యంగా మారుతుంది. కాబట్టి కారణాన్ని అవ్యక్తంగా ఉంటుంది, దానిని మనకి ప్రయోజనం ఉండదు కాబట్టి లేనట్లే లెక్క. అందుకే దానికి అసత్ అంటారు ఇక్కడ. అందువలన ఇక్కడ బ్రహ్మ అనేది కారణమా? అసత్ రూపంలో ఉన్న కారణమా? లేదు. ఎందుకు? బ్రహ్మలో ఎటువంటి వికారం లేదు. కారణం అనేది వికారం పొందితే కార్యాలు వస్తాయి, అంతే కదండి. బీజము తనకు తానుగా పగిలి తనకు తానుగా నాశనం అయినప్పుడే చెట్టు కొమ్మ వస్తుంది, చెట్టు వస్తుంది, మొక్క. ఏదైనా అంతే. ఇప్పుడు మట్టిని మనం అనేక రకాలుగా దానికి వికారాలు చేస్తే కుండగా వస్తుంది. మరి బ్రహ్మ కూడా అలాగ ఉండి ఏమైనా వికారాలు పొందితే ప్రపంచ సృష్టి వచ్చిందా అంటే కాదు. ఎందుకు? నిర్వికారము బ్రహ్మ. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అనేది అసత్తు కాదు, అంటే కారణము కాదు. సత్ అంటే కార్యము కాదు అని చూసాం. అంటే ఇంతకీ ఆ బ్రహ్మ ఉన్నదా లేదా అంటే ఉంది. మరి ఏమిటి ఆ బ్రహ్మ అంటే కార్యము కారణానికి రెండింటికి విలక్షణంగా ఉన్నది అంటున్నారు పరమాత్మ. కార్యము కాదు, కారణము కాదు, రెండింటికంటే విలక్షణముగా ఉన్నది బ్రహ్మ. ఇది ఎంత తొందరగా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఒక్కసారి కార్యము కారణానికి రెండింటికి భిన్నంగా ఉన్నది, విలక్షణంగా ఉన్నదంటే మనమేమంటాము? అసలు అలాంటి బ్రహ్మ అంటూ ఏమైనా ఉందా అని మనకు ఆశ్చర్యం వేస్తుంది. అయితే ఈ బ్రహ్మ గురించి సర్వ ఉపనిషత్తులన్నీ కూడా ఘోషిస్తున్నాయంట. ఏమని అంటే అశబ్దమస్పర్శమరూపమవ్యయం తథారసం నిత్యమగంధవచ్చయతు. దానికి శబ్దము లేదు కాబట్టి నీ చెవుల ద్వారా వినలేవు. దానికి స్పృశించడానికి ఆ ఒక వస్తువుగా లేదు కాబట్టి
నీ చర్మం ద్వారా స్పర్శకు తెలియదు. పోనీ ఆకారము లేదు, రంగు లేదు కాబట్టి నీ కనులకి కనిపించదు. దానికి ఎటువంటి పదార్థ స్థితిలో లేదు కాబట్టి దానికి ఎటువంటి టేస్ట్, రసం అనేది లేదు కాబట్టి అరసం. దాని నుండి ఎటువంటి వాసనలు ఉండవు కాబట్టి అగంధం అని చెప్పారు కఠోపనిషత్తులు. అయితే అలాంటి బ్రహ్మ శబ్దానికి కానీ, స్పర్శకు, రూపానికి, రుచికి, వాసనకి అందదు అంటే అర్థం ఏంటి? మీ ఇంద్రియములకు అగోచరం అని అర్థం. మరి అలాంటి బ్రహ్మ గురించి తెలుసుకోవడం ఎలా అంటే, అలాంటి బ్రహ్మను తెలుసుకోలేమా? తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ 13వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు మీరు ఉపనిషత్తులు చదువుతున్నట్లు లెక్క. అందుకే భగవద్గీతలో ఒక్కొక్క పోర్షన్ వస్తుంది, మీకు చెప్తుంటాను. ఇది ఉపనిషత్తులు డైరెక్ట్ చెప్తుంటారు అన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ. 2వ అధ్యాయాన్ని చూసాము, 4వ అధ్యాయాన్ని చూసాము, 9వ అధ్యాయాన్ని చూసాము. ప్రతి అధ్యాయంలో కూడా 10వ అధ్యాయంలో చూసాము, 12వ అధ్యాయాన్ని చూసాము. ప్రతి అధ్యాయంలో కూడా ఆ ఉపనిషత్తులు చెప్తున్నారు. మేము బ్రహ్మ విద్య కావాలనుకుంటే ఉపనిషత్తులు మాకెందుకు అని మీరు అనవచ్చు. ఈ బ్రహ్మ జ్ఞానాన్నే ఉపనిషత్తులు మొత్తము చెబుతున్నాయి కాబట్టి ఉపనిషత్తులనే బ్రహ్మ విద్య అంటారు. ఉపనిషత్తులు డీల్ చేసేదే బ్రహ్మను గురించి కాబట్టి ఉపనిషత్తులు చెప్పే ఆ జ్ఞానాన్నే బ్రహ్మ జ్ఞానము, బ్రహ్మ విద్య అంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ 13వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు మీరు చాలా సంసిద్ధంగా ఉండాలి ఈ యొక్క బ్రహ్మజ్ఞాన కురుక్షేత్రానికి. సర్వతః పాణిపాదం తత్, సర్వతః పాణిపాదం తత్, సర్వతః పాణిపాదం తత్, సర్వతోక్షిశిరోముఖం, 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 సర్వతః శ్రుతిమల్లోకే, సర్వతః శ్రుతిమల్లోకే, సర్వతః శ్రుతిమల్లోకే, సర్వమావృత్య తిష్టతే, సర్వమావృత్య తిష్టతి, సర్వమావృత్య తిష్టతి, సర్వతః పాణిపాదం తత్, సర్వతోక్షిశిరోముఖం, సర్వతః పాణిపాదం తత్, సర్వతోక్షిశిరోముఖం, సర్వతః పాణిపాదం తత్, సర్వతోక్షిశిరోముఖం, సర్వతః శ్రుతిమల్లోకే, సర్వమావృత్య తిష్టతే, సర్వతః శ్రుతిమల్లోకే, సర్వమావృత్య తిష్టతి, సర్వతః శ్రుతిమల్లోకే, సర్వమావృత్య తిష్టతి. ఉత్తమం. అయితే మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ నుండి ఎంత ఏకాగ్రతతో, శ్రద్ధతో, ఏకాగ్రత పట్టుకుంటే ఈ బ్రహ్మ జ్ఞానము, ఆత్మజ్ఞానము నీనే అంత స్పష్టం అవుతుంది. ఎందుకంటే దీనికి చాలా ఏకాగ్రత అవసరం. అందుకే స్వామి వివేకానంద పదే 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 చెప్తుంటారు, నేను మీకంటే గొప్పవాడిని కాదు బాబో అంటారు. లేదు నువ్వు గొప్పవాడివి, మాకంటే చాలా పవర్ఫుల్ అని అంటుంటారు ఎదుటి ముందు. ఆయన అంటారు, నేను కేవలము మీకంటే కొద్దో గొప్ప ఏకాగ్రత కలిగి ఉంటాను, నేను ఏకాగ్రత పెట్టగలుగుతున్నాను, మీరు దానికి ప్రయత్నించట. అది ఒక్కటే తేడా మీకు నాకు, మిగతాది ఏమీ లేదు, అంతా డూ 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 డిటో డిటో. కాబట్టి ఏకాగ్రత అంత అవసరం.
టార్గెట్ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఏకాగ్రత. అయితే ఈ బ్రహ్మ విద్య ఉపనిషత్తు ఏం చెప్తుంది? జగత్తుకు ముందు కేవలము ఒక నిర్గుణ బ్రహ్మ మాత్రమే ఉన్నది. అందువలన ఈ ఉపనిషత్తులు ఏమంటాయంటే ఈ సృష్టికి బ్రహ్మే కారణము అని చెప్తాయి. ఈ సృష్టి అంతటికి కారణం ఏమిటి? బ్రహ్మ. మన సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు సైంటిస్టులు ఏం చెప్తున్నారు? ఈ జగత్ అంతటికి కారణం ఏంటని అప్పుడు నుండి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పుడు సాంఖ్య, వైశేషిక, న్యాయ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ఇప్పుడు సైంటిస్టులే. ఇప్పుడు సైన్స్ ఏదైతే ఉందో అప్పుడు కూడా ఉంది సైన్స్. మనం అనుకుంటాం సైన్స్ వేరు, వేదాంతం ఉపనిషత్తులు వేరు అంటారు. ఉపనిషత్తులు అనేది మరొక స్టెప్ ముందుకు వెళ్ళాలి సైన్స్ కంటే, అప్పుడే ఉపనిషత్తులోకి వెళ్తారు, వేదంలోకి వెళ్తారు. అందువలన ఈ సైంటిస్టులు ఏం కనుగొన్నారు చివరికి? ఆటమ్స్ అంటే అణువులు, ఇంక దానికంటే పరమాణువులు, దానికంటే ఇంకా ఇంకా న్యూక్లియర్, ప్రోటాన్, ఎలక్ట్రాన్స్, ఇంకా అంతకంటే వెళ్తే గాడ్ పార్టికల్ అంటారు. చూడండి, బిగ్ బ్యాంగ్ థియరీ అంటుంటారు, అటామిక్ థియరీ, క్వాంటమ్ థియరీ, అనేక రకాలు వెళ్తుంటారు. కానీ మీరు ఒకటి గమనించండి, అసలైనటువంటి సృష్టికి కారణం ఎవరో వారు చెప్పలేదు. ఎందుకు చెప్పండి? కారణం, సృష్టికి కారణమైన సృష్టికర్త తనే అయి ఉండి తను బయట వెతుకుతున్నాడు. కాబట్టి సైన్స్కి ఎప్పుడు కూడా ఈ జగత్ కారణం అందదు. జగత్తుకి కారణము సైన్స్కి అందదు. ఎందుకు అలా డిక్లేర్ చేస్తున్నారు మీరు అంటే ఒక మాట, ఎందుకంటే అది నిర్గుణం, గుణములు లేనిది. అంటే మన పంచ ఇంద్రియాలకి అందదు, పంచ జ్ఞానేంద్రియాలకి అందదు. పోనీ మనస్సుకి ఏమైనా అందుతుందా? మనస్సు కూడా అందదు. అందుకే మనం ప్రాతస్మరణ స్తోత్రంలోనే చెప్పేశాం మనం ఫండమెంటల్గా, ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ యం నేతి నేతి వచనై నిగమా అవోచన్ తం దేవదేవమజమచ్యుతమాహురగ్ర్యం. అది అగ్రే, సృష్టి కంటే ముందు ఉన్నది. సకల విభూతులకి, సకల సృష్టిలో ఉన్నటువంటి దేవతా శక్తి అన్నిటికంటే మూలంగా ఉన్నది. మరి దాన్ని ఎలా తెలుసుకోవాలి? ఇంద్రియములకి, మనసుకు అందదు. కానీ దాని అనుగ్రహం వలన ఇంద్రియములు, మనస్సు పనిచేస్తున్నాయి. అయస్కాంతం యొక్క అనుగ్రహం వలన ఇనుము కూడా అయస్కాంతంలా ఎలా మారుతుందో అదే విధంగా. అందువలన మరి దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే, ఇది కాదు, ఈ ప్రపంచం జడ రూపంగా ఉన్న ప్రపంచము ఆ నిర్గుణ చైతన్యము కాదు. మరి శరీరం అవుతుందా? శరీరము కాదు. ఇంద్రియములు అవుతున్నాయా? ఇంద్రియములు కాదు. మరి ప్రాణశక్తి, శ్వాస, నిశ్వాసలు అవి కావు. మనస్సు ఇవన్నీ మారుతూ ఉన్న వికారాలు పొందుతున్నాయి, గుణాలు కలిగి ఉన్నాయి. మరి శుద్ధ చైతన్యం నిర్గుణం నిర్వికార అంటే మనం ఏం చేయాలి? అది కాదు, అది కాదు అంటే నేతి నేతి ప్రక్రియ ద్వారా మీ స్వరూపతత్వానికి చేరుకుంటారు అని ఉపనిషత్తులు చెప్పాయని చెప్పాం. అయితే ఇంత సూక్ష్మంగా ఉన్నటువంటి ఇంద్రియములకు, మనస్సుకు అందని తత్వము మరి మనం ఎలా తెలుసుకోవాలి? ప్రశ్న, ఇది పెద్ద ప్రశ్న, ఇది మంచిదే, సరైన ప్రశ్నే. అందుకే ఎంత లోతుగా తరచి చూస్తే నెమ్మదిగా అర్థమవుతుంది. అంటే అత్యంత సూక్ష్మ బుద్ధి కావాలి మనిషికి. అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పారు? మంచి కొత్త బ్లేడ్ కొనండి, షార్ప్గా ఉంటుంది. దానిపైన మీరు ఆ బ్లేడ్ కింద పెట్టి దానిపైన నడిస్తే ఎంత కష్టంగా ఉంటుందో అంత కష్టము ఎవరికి?
మనస్సు విచ్చలవిడిగా అలాగా శృంఖలాలుగా మనస్సు ఆ సంకల్పాల ప్రవాహంలో కొట్టుకుపోతుంటే అత్యంత మలినము, దురాశ, రాగద్వేషాలతో ఉన్న మనసుకి ఈ బ్లేడ్ మీద మనం నడిస్తే ఎంత కష్టమో అంత కష్టమట ఈ తత్వం తెలుసుకోవడం. ఉపనిషత్తులు చెప్పారు. క్షురస్య దారా నిశితా దురత్యయా దుర్గం పతస్తత్ కవయో వదంతి. జ్ఞానులు చెప్పారు, సంసిద్ధంగా లేని మనస్సు అంటే మనస్సు సంసిద్ధంగా లేని వారికి ఈ తత్వం అత్యంత కఠినము. అందుకే వారు రండి భగవద్గీత ఉపనిషత్తు చెప్తామంటే అక్కర్లేదు మాకు, హరే రామ హరే రామ రామ రామ. రామ అంటే ఏంటి తెలియదు, నిజంగా కృష్ణ అంటే ఏమిటో పూర్తి అర్థం తెలియదు. కేవలం మనం చూస్తున్న నామరూపాలుగా నా రామకృష్ణులు అనుకొని మనము భజనలు చేసుకొని డ్యాన్సులు వేసుకొని సందడి చేస్తాము. ఇది బుద్ధి, సూక్ష్మమైన బుద్ధి కావాలి దీన్ని పట్టుకోవాలండి. అందువలన ఒక్కసారి చూడండి, మనం భయంకరమైన వేసవి మధ్య నిన్నైతే ఏదో హనుమంతుడు కృపా కటాక్షం అన్నట్లుగా మన భాగ్యనగరం అంతా చల్లగా ఉంది ఇప్పుడు. అందువలన ఒక్కొక్కసారి మంచి భయంకరమైన మండుటి ఎండలో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం మీరు నడుచుకొని వచ్చి లోపల గదిలోకి ప్రవేశించారనుకోండి, అంత చీకటిగా ఉంటుంది. లోపల ఉన్నూరికి అందరికి మామూలుగా ఉంటుంది, మీకు మాత్రం చీకటి అనిపిస్తుంది మొట్టమొదట. ఎందుకు? ఈ మీ కళ్ళు, ఈ నేత్రములు అలవాటు పడాలి. బయట మండుతున్న ఎండలో నుంచి వచ్చారు కదండి ఒక్కసారి. అందువలన దానికి కొంత సమయం ఇచ్చి అలాగా తేరిపార చూస్తే స్పష్టమవుతుంది. అందువలన ఇప్పుడు ఇమీడియట్లీ భగవద్గీత, ఉపనిషత్తులు, తత్వం, ఇలా యోగ వాసిష్ఠుల తత్వాలు విన్నారనుకోండి, మీకు ఎలా ఉంటుందంటే ఇదంతా మాటల గారిడి, ఇదంతా మాటలే తప్ప ఇది వాస్తవంగా అయ్యే పని కాదండి అనిపిస్తుంది మీకు. కానీ ఒక్కసారి కొంత సమయం పెట్టి లోతుగా శాంతంగా ఆలోచిస్తే ఎలాగైతే ఒక పనస పండు మంచి మనం ఆయిల్ పెట్టి బాగా పండిన పండు ఎలాగైతే జాక్ ఫ్రూట్ ఇలాగ విప్పుతామో అలాగ మీకు స్పష్టం అయిపోతుంది తత్వం. ఎందుకంటే దీనికి ఎటువంటి శ్రమ లేదు, ఎటువంటి బయట వెతకాలని పని లేదు, ఎటువంటి ప్రయాణం అక్కర్లేదు, ఎటువంటి ధనధాన్యాలు అక్కర్లేదు, ఎటువంటి జనబలము ధనబలం అక్కర్లేదు, నువ్వే అయి ఉన్నావు అంటారు. అందువలన బ్రహ్మ గురించి ఎలా తెలుసుకుంటాము? బ్రహ్మ దగ్గరికి వెళ్ళే ముందు కొంత పరిచయం ఉండాలి కదా, డిస్క్రిప్షన్. మనం ఎవరి గురించి తెలియాలంటే వారి యొక్క ప్రొఫైల్ ఏంటో అడుగుతాం. కాబట్టి అదే విధంగా ఆ బ్రహ్మకి పేరు ఏమిటి, ఆయనకు ఉన్నటువంటి గుణాలు ఏమిటి అని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మనిషి, జంతువులు, గ్రామాలు, వస్తువులు ఏదైనా సరే చెప్పాలంటే మనం ఏం చెప్తాము? దాని పేరు చెప్తాం. అంటే ఏంటి? సపోజ్ చెట్టు ఉందనుకోండి, అది పెద్ద చెట్టు అండి. లేకపోతే వాళ్ళు ఆయన చాలా పొట్టోడండి, ఆయన చాలా స్థూలంగా లావుగా ఉంటారండి, ఆవిడ చాలా సన్నంగా ఉంటారండి, ఆవిడ చాలా పొడవుగా ఉంటుందండి అని చెప్తారు. ఆవిడ తెల్లగా ఉంటుందండి, ఆయన నల్లగా ఉంటాడు. అంటే ఏంటి? ఈ రంగులు, ఈ పొడవులు ఇవన్నీ కూడా మనము గుణాలుగా చెప్తుంటాం అన్నమాట. అంటే ఈ యొక్క పేరులు వాటి లక్షణాలు కలిపి మనం వాటి వివరణిస్తుంటాం, డిస్క్రిప్షన్. అదే విధంగా బ్రహ్మ కూడా అలాంటిది ఏమైనా అవుతుందా అని మనకి సందేహం. ఇప్పుడు చూడండి, బంగారం గాజు అన్నాను అనుకోండి, బంగారం గాజు, బంగారం నెక్లెస్, బంగారం ఉంగరం, బంగారం చైను, బంగారం వడ్డాను, బంగారం కర్ణాభరణం, బంగారం ఇవి ఉంటాయి, గోల్డ్. అంటే ఏంటి మీకు ఇక్కడ? బంగారు గాజు అన్నాను అనుకోండి, ఇక్కడ బంగారం అనేది ఏమిటి? పేరా, గుణమా? చెప్పండి. గోల్డెన్ రింగ్ లేకపోతే గోల్డెన్ బ్యాంగిల్ అనుకోండి. సో గోల్డెన్ రింగ్ అనేటప్పుడు గోల్డ్ అనేది లక్షణమా, దాని యొక్క తత్వ పదార్థమా? చెప్పండి. అంటే బంగారు గాజు అనేది అన్నిటికీ సమానం.
దాని యొక్క ఎస్సెన్స్ బంగారం. బంగారం లేకపోతే గాజు ఉండదు. అందువలన గాజు, రింగు, చైను అన్ని మారుతున్నాయి, కానీ బంగారం మారుతుందా? మారడం లేదు. అదేవిధంగా కర్రతో చేసిన కర్ర కుర్చీ, కర్ర టేబుల్ అని అంటున్నాం అనుకోండి. చెక్క టేబుల్, చెక్క కుర్చీ అన్నాం అనుకోండి. చెక్క అనేది మారడం లేదు. బల్ల మారుతుంది, కుర్చీ మారుతుంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే మొట్టమొదటి సూత్రం మీకు ఏమర్థమైంది? ఆ గుణము లేదా విశేషణం గుణాన్ని లేదా వస్తువును తెలుపుతుంది. చూడండి, పెద్ద చెట్టు అనేది ఏంటి? అక్కడ దాని పేరు. పెద్దది అనేది విశేషణము. అదే బంగారం, గాజు, బంగారం అనేది అక్కడ విశేషణం, కానీ గాజు పేరు. గాజు అంటేనే తెలుస్తుంది. అందువలన ఒక్కొక్కసారి విశేషణం దాని యొక్క తత్వాన్ని తెలుపుతుంది, ఒక్కొక్కసారి పేరు తెలుపుతుంది. కానీ మీకేమవుతుంది అప్పుడు? ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం. అన్నింట్లో కూడా బంగారం, గాజు ఉంది, టేబుల్ ఉంది, చెట్టు ఉంది, మనిషి ఉంది. ఈ ఉంది అంటున్నారు కదండి. బంగారం, గాజు పోయింది, టేబుల్ వచ్చింది, టేబుల్ పోయింది, మనిషి వచ్చారు, మనిషి పోయారు, ఆవు ఉంది. అంటే ఏంటి? అన్నింటికి ఉంది 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 అని ఉనికి కామన్, సమానం. చెట్టు పోయింది, ఆవు వచ్చింది, ఆవు పోయింది, గాజు వచ్చింది. సో ఉంది 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 అని ఏదైతే సమానంగా ఉందో ఆ ఉనికి ఎప్పుడు పోదు. దాని అర్థం ఇంగ్లీష్లో అయితే ఈజ్ అంటారు. బుక్ ఈజ్, టేబుల్ ఈజ్, చైర్ ఈజ్, వాల్ ఈజ్. అంటే ఇంగ్లీష్లో ఆ ఈజ్ ఏదైతే ఉందో ఆ ఈజ్నెస్నే ఉనికి అంటారు. అంటే ఆ ఉనికి ఎప్పుడు నాశనం కాదు. మీరు దేన్ని నాశనం చేసినా, దేన్ని డిస్మిస్ చేసినా, ఏది వచ్చిపోతున్నా ఆ ఉంది 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 అని ఉనికి సమానంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే వేదాంతానికి రాకముందు, అంటే భగవద్గీత వినక ముందు మనం ఏమంటాము? ఉనికి ఉన్న ప్రపంచం అని చెబితే ప్రపంచం ఏమవుతుంది? అప్పుడు ఉనికి ఉన్న ప్రపంచం మీద ఏమవుతుంది? ప్రపంచము వస్తువు. అంటే ఉనికి దాని లక్షణాన్ని చూపెడుతుంది. అంటే ఏంటి? ఉనికి అంటే ప్రపంచం ఉంది అని. కానీ వేదాంతం ఏం చెప్తుంది? మీకు ఈ మాయాశక్తి మిమ్మల్ని మీ కంటికి పొరలుగా కప్పేస్తుంది. కప్పేసి పెద్ద తప్పు చేస్తున్నాం. ఏమిటి? ఉనికిని విశేషము, జగత్తుని వస్తువు అనుకుంటాం మనం. జగత్ అనేది వస్తువు కాదు, ఉనికి అనేది విశేషణం కాదు. మరి ఉనికి విశేషణం ఏమిటి? జగత్. జగత్ అనేది విశేషణం, వస్తువు పోతుంది. ఉనికి ఏమిటి? ఉంది అని అర్థం. అయితే ఈ తప్పుని ఎలా సరిదిద్దుకుంటాము? అందుకే ఉపనిషత్తు ఏం చెప్తుందంటే, చూడు నాయన, మనం ఏదైతే బంగారం అంటున్నామో అది లక్షణం కాదు. ఆ లక్షణంగా వాడుతున్నాం మనం. ఏంటి అదేంటి బంగారమా గిల్టీయా అంట. అంటే బంగారం ఒక లక్షణంగా వాడుతున్నాం మనం బయట వ్యవహారంలో. కానీ బంగారము విశేషణం కాదు. బంగారం అనేది ఉనికిగా ఉన్న తత్వ పదార్థము. అందువలన వేదాంతం ఏం చెప్తుందంటే, సదేవ అగ్రే ఆసీత్. కేవలం ఉనికి మాత్రమే యావత్ సృష్టికి ఆధారము. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. అంటే ఏంటి? కేవలం బంగారం ఒక్కటే ఉన్నది, మీరు అనేక ఆభరణములుగా పిలుస్తున్నారు. కేవలం మట్టి ఒక్కటే ఉంది, అనేక పాత్రలుగా మీరు పిలుస్తున్నారు. కేవలం చెక్క ఒక్కటే ఉంది, అనేక ఫర్నిచర్గా మీరు చూస్తున్నారు, పిలుస్తున్నారు అని చెప్తాం. కాబట్టి ఇప్పుడు చూద్దాం. మామూలుగా అయితే
ప్రపంచం నామవాచకం అంటే పేరు, అంటే వస్తువు లేదా పదార్థాన్ని సూచిస్తుంది అంటాం. కానీ ఇక్కడ ఏంటి, ప్రపంచం అనేది ఒక గుణం, ఒక సృష్టి జరిగినటువంటి గుణం. దేనికి? ఉనికికి గుణంగా ఆపాదిస్తున్నాము. అందువలన ఇక్కడ బంగారం అనేది విశేషణం కాదు, బంగారమే అసలైన పదార్థం. అది మనం ఏమనాలి? బంగారం గాజు అని వాడకూడదు. ఎలా వాడాలి మనము అంటే గాజుగా ఉన్నటువంటి బంగారం అని చెప్తుండాలి. మనం ఏమనాలి? మట్టిగా అంటే కుండగా కనిపిస్తున్న మట్టియే. మీకు ఎవరైనా కుండ చూపెట్టారు అనుకోండి, ఇది కుండగా కనిపిస్తుంది కానీ ఇది మట్టి అని చెప్పాలి మనం. బంగారం చైన్ తెచ్చారనుకోండి, ఇది చైనుగా కనిపిస్తున్న బంగారం అని అనాలి. కానీ మనం ఏమంటాం? బంగారం చైన్ అండి, బంగారం ఉంగరం అండి, మట్టి కుండ అండి అంటాం. అంటే మన భాష తప్పుగా వాడుతున్నాము. ఎందుకంటే అక్కడ బల్లగా ఉన్న చెక్క అని వాడాలి. యాక్చువల్ కానీ ఏమంటాము? వుడెన్ టేబుల్ అంటాను. టేబుల్ వుడ్ అని వాడాలి. యాక్చువల్ భాషలో ఎలా మాట్లాడాలి? టేబుల్ వుడ్, రింగ్ గోల్డ్ అనాలి. రింగుడ్ గోల్డ్ అనాలి యాక్చువల్ చెప్పాలంటే. కానీ అది మనం వాడట్లేదు. అంటే ఈ జగత్తంతా కూడా ఉల్టాగా వ్యవహారం చేస్తున్నాము అని అర్థం. అందుకే ఇక్కడ ఏమంటారు? యావత్తు ఈ జగత్తంతా కూడా 3 పేర్లతో ఉన్నది. ఏంటది? త్రయం వా ఇదం నామ రూపం కర్మ జగత్ అంటది. బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్కి ఏమంటాడంటే, ఈ జగత్ అంతా కూడా నామము, రూపము, క్రియ అంటే చేష్ట, అంతకంటే ఇంక 3 ఏమీ లేదు అంటారు. అందువలన మరి ఉనికి జగత్తు ఉన్నదని మనకి ఎలా తెలుస్తుంది అంటే, యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్పార్థకం భాషతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా అని అన్నారు. అంటే కేవలము యస్యైవ స్ఫురణం, కేవలం ఆ యొక్క ఉనికి యొక్క స్ఫురణమే మన హృదయస్థములో అహం 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 అని స్ఫురణ కలుగుతుంది మనకి ప్రతి క్షణము. కానీ మనం దానిపైన దృష్టి పెట్టకపోతే ఏమవుతుంది? ఆ శుద్ధ చైతన్యము నామరూపాలతో మిక్సర్ అయ్యి ప్రకటమవుతుంది. అప్పుడేమనుకుంటున్నాం మనము? ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న శుద్ధ చైతన్యాన్ని గుర్తించలేక దానితో మిక్స్డ్గా ఉన్నటువంటి నామరూపాలు పట్టుకొని వేలాడుతున్నాము. అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచస యో బోధయత్యాశ్రితాన్ అని అన్నారు దక్షిణామూర్తి. కాబట్టి ఇక్కడ భిన్న ఆభరణాలలో అన్ని కూడా ఒకే బంగారాన్ని మనము దర్శించగలగాలి. అదేవిధంగా ఈ ప్రపంచము, ఈ సృష్టి జగత్తంతా అనేక నానాత్వ రూపాలు అనుభవిస్తున్నా వాటి వెనక ఉన్నటువంటి ఆధారభూతంగా ఉన్నటువంటి ఆ ఉనికిని గనక మీరు దర్శించగలిగితే దానిని సత్ అంటారు. ఏమంటారు? సత్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఏ ఆభరణాన్ని చూసినా బంగారాన్ని మనము చూస్తున్నాం అన్నాం. అంటే బంగారం దర్శనం కావాలంటే మనము ఎక్కడికి వెళ్ళాలి? మన దగ్గర చైన్ ఉంది, కానీ బంగారం దర్శనం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆభరణములన్నింట్లోనూ బంగారమే ఉంది. అలాగే సత్తు అనేది జగత్తంత అణువు కంకర యందు శంకర్ ఉన్నాడు, విరాజమానంగా ఉన్నది అంటారు. అందువలన శంకర కోసం మనం ఎక్కడికి వెళ్ళాలి? కైలాసమా? కైలాసం కాదు, మన తలకాయ. ప్రతి అణువు కూడా ఆ శంకరే విరాజమానం ఉన్నారు. కాబట్టి అందుకే ఆ యొక్క శంకర్ అనే ఉనికి ద్వారా సర్వం కదులుతుంది. కాబట్టి అందుకే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కొట్టదు అని మన పెద్దవాళ్ళ ఆప్తవాక్యం అది. అందువలన ఆ సత్తు అంటే ఉనికిని బ్రహ్మ అంటారు ఇక్కడ. మరి ఆ బ్రహ్మ ఎక్కడ పరిమితమా? కాదు, అంత వ్యాపించి ఉన్నది.
అయితే ఇప్పుడు దీనికి మనకు చిన్న ప్రాబ్లం ఉంది. ఏమిటి? సత్ అనేది నేను కేవలం శుద్ధమైన సత్తను అనుభవించగలనా అని అంటారు మన వాళ్ళు. కుదరదు. ఎందుకు? బల్ల, కుర్చీ, చెట్టు, మనిషి ఇలా అనేక నామరూపాలతో ఉనికి ఉంది. కానీ ఈ బల్ల, చెట్టు, మనిషి ఇవేవి లేకుండా ఉనికిని కేవలం ఉనికిని మనము అనుభవించగలమా? కుదరదు. ఎందుకు? ఇంద్రియాలు నామరూపాలు లేనటువంటి శుద్ధ సత్తని దర్శించలేవు. ఇంద్రియాలు, మనస్సు కూడా సంకల్పం చెయ్యలేదు. మరి ఇప్పుడు ప్రశ్న అర్థమైంది కదా మీకు? మీరు ప్రశ్న ఒకటి తెలియాలి ఫస్ట్, ఆ తర్వాత ఆన్సర్స్ వస్తాయి. ఏంటి? నామరూపాలు, వికారాలు, విశేషణాలు లేని ఆ సత్తను నేను ఎలా దర్శించాలి, అనుభవించాలి అని మీ ప్రశ్న. అయితే ఇక్కడ ఉపనిషత్ ఋషులు, కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడంటే శుద్ధ సత్తుని మీరు దర్శించలేరు. ఎందుకు? దర్శించాలంటే అవి నామరూపాలతో కలిసి ఉన్నప్పుడే మీరు మనసుకి, ఇంద్రియాలకి దొరుకుతుంది. లేకపోతే మనసు, ఇంద్రియాలు మీరు జారి విడిచేశారనుకోండి, మిగిలేది కేవలం శుద్ధ సత్తే. అందువలన నామరూపాలన్నీ తీసేస్తే ఏమవుతుంది? మీరు ఒకసారి చెప్పండి. కళ్ళు మూసుకున్నాం అనుకోండి, రంగులు, ఆకారాలన్నీ మాయమవుతున్నాయి. చెవులు మూసుకున్నారనుకోండి, శబ్దాలన్నీ కూడా మాయమవుతాయి. ముక్కు మూసుకున్నారనుకోండి, ముక్కు మూసుకుని ఉన్నారంటే ప్రాణం పోతుంది. కాబట్టి మీరు ముక్కు మూసుకుంటే మీకు వాసన రాదు. కాబట్టి నోరు ద్వారైనా మీరు కొంత ఉపశమనం కలిగించవచ్చు. అంటే ముక్కు మనం మూసుకుంటే దాని అర్థం ఏంటి? వాసనలు రావట్లేదు, మాయమైపోయిన అర్థం. అదేవిధంగా ఇంద్రియములన్నీ మనం మూసుకున్నాం అనుకో ఏమవుతుంది? ఈ నామరూపంగా ఉన్న జగత్తు మాయమైపోయిందండి. ఏం లేదు, ఇంక జగత్తు లేదు. అయితే మరి జగత్తు అంత శూన్యమా? శూన్యం కాదు, శుద్ధ సత్తు మిగిలిపోతుంది. మరి ఆ శుద్ధ సత్తు ఉందా లేదా అనుభవించడం ఎలా? అంటే కళ్ళు తెరిచి చూసారా, కళ్ళు తెరిచి చూసిన మరుక్షణము అది శుద్ధ సత్త అవదు. ఏమవుతుంది? నామరూపాలతో మిక్సర్ అయిపోతుంది. మీకు బంగారం మైన్స్లో, బంగారం గనుల మైన్స్లో బంగారం ఉంటుంది, కానీ బంగారంతో పాటు అనేక మలినాలు, మాలిన్యాలు, చెత్త కలిసి ఉంటుంది. మరి దానికి ప్రాసెస్ చేసి కేవలం శుద్ధ బంగారం తీస్తే అప్పుడు ఇంక మలినాలు మరి ఉండవు. అదేవిధంగా ఈ శుద్ధ సత్త అనేది, కేవల శుద్ధ సత్త అనేది మనస్సుకి, ఇంద్రియములకి అందదు. అది ఎప్పుడైతే నామరూపాల ద్వారా మనం దర్శిస్తామో అప్పుడు శుద్ధ సత్త అవ్వదు. ఏమవుతుంది? మలిన సత్త అవుతుంది. అందువలన చాంద్రోపనిషత్తులు ఏం చెప్తుంది? సదేవ సౌమ్య ఇదమాసీత్ అంటారు. అంటే నువ్వు ఎన్నటికీ శుద్ధ సత్తును దర్శించలేవు, అనుభవించలేవు. ఎందుకు? శుద్ధ సత్తు నీవు వేరుగా ఉంటేనే దర్శించగలవు. శుద్ధ సత్తు నువ్వే అయి ఉన్నావు కాబట్టి, అది నువ్వే అయి ఉన్నావు కాబట్టి నీకంటే రెండవ వస్తువుగా వేరుగా ఉంటేనే దర్శించేవాడు శుద్ధ సత్తని. కానీ శుద్ధ సత్త అనేది నువ్వే అయి ఉన్నావు కాబట్టి నువ్వు దాన్ని దర్శించలేవు. అందుకే ఐత్యదాత్మ్యమిదగం సర్వం తత్సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో అంటారు. ఇది ఉపనిషత్తులు, బ్రహ్మ విద్యలు అన్నిటికీ మూల సూత్రం లాంటిది అన్నమాట ఈ ఉపదేశం. అంటే అర్థం ఏంటి? అనుభవించే నేనే, అది ఎప్పటికీ అనుభవించబడే వస్తువు కాదు. ఐ ఆమ్ ద ఎవర్ ఎక్స్పీరియన్సర్, నెవర్ ఎక్స్పీరియన్స్డ్. ఐ ఆమ్ ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్ అంటారు. అంటే నేను ఎప్పుడు కూడా ఆ ఎక్స్పీరియన్స్ కలుగుతున్నటువంటి, అనుభవించే నేనే ఎక్స్పీరియన్సర్ని. నేనెప్పుడు కూడా అనుభవించబడను. అంటే యు ఆల్వేస్ సబ్జెక్ట్, నెవర్ బి ఆబ్జెక్టిఫైడ్ అని అర్థం. సో ఈ విధంగా శుద్ధ సత్తను ఎప్పుడు ఆబ్జెక్ట్గా, దృశ్య వస్తువుగా మనము చూడలేము. ఎందుకు?
అది చూస్తున్నటువంటి నువ్వే ఎవరు? సాక్షి చైతన్యము. అంతటా ఉన్న సత్తే చిత్తుగా ఉన్నది. వేదాంతం సత్తుతో మొదలుపెట్టి చిత్తు అంటే ఏంటి? నువ్వెవరు? సత్. రమణ మహర్షి చెప్పారు ఏంటి? సత్ ఏవ చిత్తు. ఆ ఉనికిగా ఉన్న సత్తే చిత్తుగా స్ఫురణగా ప్రకటమవుతుంటది. అందువలన తత్వమసి, ఆ యొక్క సత్తు చిత్తుగా ఉన్న నీవే అయి ఉన్నావు. దానిని తత్వమసి అంటారు. ఈ తత్వమసి మహావాక్యం అనేది బ్రహ్మాస్త్రం అన్నమాట. ఇది వేదాంతం ఉపనిషత్తుల్లో వేదము యొక్క అల్టిమేట్. మనం ఎక్కడైతే ధనుర్విద్య నేర్చుకుని బ్రహ్మాస్త్రం విడిచిపెట్టడము, ఉపసంహారం నేర్చుకుంటే దానిని వేదముల నుండి వచ్చినటువంటి బ్రహ్మాస్త్రమే తత్వమసి. శుద్ధ చిత్తు ఏమిటి? నేనే అంటే అహం, నేను బ్రహ్మ అస్మి, నేనే ఆ బ్రహ్మ అయి ఉన్నాను. అంటే సచ్చిత్ ఎవరు? నువ్వు. సచ్చిత్ నువ్వే బ్రహ్మ అంటే ఏమర్థమవుతుంది? సచ్చిత్ ఆత్మ, అయం ఎరుక ఆత్మ, బ్రహ్మ అస్మి, నేనే ఆ బ్రహ్మ. ఇది అసలైనటువంటి వేదాంతం ఇక్కడతో అయిపోయింది యాక్చువల్ చెప్పాలంటే. అయితే మరి బ్రహ్మాండము, ఈ యొక్క సృష్టి జగత్తు, దీని సంగతి ఏంటి? మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాద్వయమస్మ్యహం. అది నా నుండే పుట్టినది. చూసారా? సర్వం నా నుండే పుడుతుంది. మీరు నమ్మరు. మీరు ఎలా నమ్మరో నేను చూస్తా. ఎందుకంటే సర్వం, ఈ యొక్క స్వప్న ప్రపంచం అంతా నా నుండే పుట్టిందని మీరు ఒప్పుకుంటున్నారా లేదు? ఇప్పుడు లేచిన తర్వాత ఎస్, స్వప్నంలో ఉన్నప్పుడు నేను వచ్చాను అనుకోండి, మీరు స్వప్నంలో ఉన్నారు అనుకుందాం కాసేపు, ఓకేనండి, మీకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు స్వప్నంలో ఉన్నారు. మరి అనేక స్వప్నంలో కూడా మీకు సుఖము దుఃఖాలు కలుగుతూనే లేదా? కొంతమంది పడుకునే ముందు, బాబు దుస్వప్నాలు రాకుండా హనుమంతుడిని గట్రా మీరు ప్రార్థించుకోండి, స్మరించుకొని పడుకోండి అంటాం మనం. చిన్నపిల్లప్పుడు చెప్పేవారు మాకు. అప్పుడు మేము భయానికి చాలా భయం, చిన్న పిల్లప్పుడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయ ప్రభాదీవికాయం భజేవాయు పుత్రం భజేవాలగాత్రం టకా 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 ఆంజనేయ దండకం చదివి నిద్రపోయేవాళ్ళం. అంటే ఎందుకు మనం అని చదువుతున్నాము అంటే మన దుస్వప్నాలు వస్తాయి. దుస్వప్నాలు వస్తే మీకేంటి? భయం అండి బాబు. అందువలన స్వప్నం అనే ప్రపంచాన్ని మనమే క్రియేట్ చేస్తున్నాము. అంటే మయ్యేవ సకల స్వప్నం జాతం మయి సర్వం స్వప్నం ప్రతిష్ఠితం. అంటే స్వప్న ప్రపంచం అంతా నీ నుండి పుడుతుంది, నీలోనే రాజమానంగా స్థితిగా ఉంటుంది. చివరికి ఏమవుతుంది? మయి సర్వం స్వప్నం లయం యాతి. స్వప్నం అంతా మీలోనే లయమైపోతుంది. ఏంటిది? ఇంతకీ నేనే, దానినే బ్రహ్మ, అద్వయం, రెండోది లేనిది అని చెప్తున్నారు. ఏంటి? కైవల్య ఉపనిషత్తు మంత్రం ఇది. అందువలన అహం బ్రహ్మాస్మి అనే సత్యం జీర్ణించుకోవడము చాలా కఠినమండి. ఎన్ని శాస్త్రాలు వల్లిస్తారు, పురాణాలు రాసేస్తారు సంస్కృత భాష వచ్చినని. కానీ చివరికి అహం బ్రహ్మాస్మి అంటే కాలు చేతులు గజగజ ఉనుకుతాయి తెలుసా? పెద్ద ఉద్దండలు, ఇంత పెద్ద పీఠాలు, మఠాలు, వాళ్ళందరూ కూడా ఇది కేవలం చెప్పడం వరకే. తూ రామ అలాగా, రామ చిలక ఎలాగైతే పలుకుతుందో రామని, అలాగా ఆ రామ మాటలాగే మిగిలిపోతుంది తప్ప వారెవ్వరు కూడా దీని యొక్క అర్థాన్ని పట్టించి వాళ్ళు జీవించి వాళ్ళు బోధించడం చెయ్యరు. అందువలన అక్కడ గారడీలే పువ్వులు ఎలా విసురుతున్నారు, ఎలా అలంకారం చేస్తున్నారు, ఎలా పూజలు చేస్తున్నారు, అనుగ్రహ భాషణము, ఆశీర్వచనాలు ఇక్కడతో పరిమితం అయిపోతారు. అవే ప్రచారం చేసుకొని మొత్తము ఈ ప్రజల వద్ద భక్తుల్లో భయం కల్పించి అక్కడి నుండి విరాళాలు సంపాదించుకొని వాళ్ళు ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే డబ్బు ధనాలు కూడబెట్టుకుంటున్నటువంటి మఠాలు, పీఠాలు ఉన్నాయంటే మనము ఆశ్చర్యపోక్కర్లేదు.
ఒకరు అన్నారు, ఈ ఈ దేశ సంపద అంతా ఎక్కడుందని అడిగారు. ఈ దేశ సంపద అంతా కూడా ఈ గురువులు మఠాలు పీఠాలు వెనక వాళ్ళ దగ్గరే ఉంది బినామీ ఆస్తిగా అన్నారు ఒక అతను. నాకు ఆశ్చర్యం వేసింది. అందువలన వాళ్ళు కేవలము కట్టు బొట్టు జుట్టు అని చెప్పి మనలో ఒక భయాన్ని కల్పించి అదేదో ఎక్కడో దైవాంశ సంభూతులుగా వస్తున్నట్టు వచ్చి ఆ తత్వాన్ని చేరుకోవడానికి ఈ జన్మ కాదు, మంచిగా ఈ జన్మలో మీరు ఉండండి, తరువాత జన్మల్లో మీరు పొందుతారని అది కూడా వాయిదా వేసేస్తున్నా. కాబట్టి బ్రహ్మ కోసం వెతుకుతున్న నువ్వే బ్రహ్మై ఉన్నావు అంటుంది ఉపనిషత్తు. కాబట్టి ఒక్కసారి మనము ఒక స్వప్నం గురించి గమనిద్దాం. మీరు స్వప్నంలో ఉన్నారనుకోండి, అయితే మీ దగ్గరకు వచ్చారు ఒక గురువు, సరే నేనే వచ్చాను అనుకోండి, లేకపోతే ఎవరో గురువు గారు వచ్చారనుకోండి. వచ్చి అప్పుడు ఏమంటారు, నాయన నువ్వు ఏం చేస్తున్నావు, భయాన్ని పరుగులు తీస్తున్నావు, ఎందుకు, స్వప్నంలో ఒక పులి నిన్ను వెంటాడుతుంది, వేధిస్తుంది. అప్పుడు నేను వచ్చి, సపోజ్ ఎవరో గురువు వచ్చి, నాయన నువ్వు భయపడకు, ఇది స్వప్నము, నువ్వే క్రియేట్ చేసావు అన్నామనుకోండి, లాగి ఒక్కరు నన్ను కొట్టి అటు నెట్టేసి మీరు పరుగులు తీస్తారనమాట. ఎందుకంటే ఆ పులి స్వప్నము అది నిజం, స్వప్నంలో మనం ఉన్నప్పుడు. అందువలన నువ్వు భయపడుతున్నావు, కానీ ఆ స్వప్నం నుండి నువ్వు బయటికి లేచావనుకోండి, ఏమవుతుంది నీలోనే లయమవుతుంది. మై సర్వం లయం యాతి. మరి ఆ మాట స్వప్నంలో ఉండగా నమ్ముతారా మీరు? షటప్, వాట్ ఆర్ యు టాకింగ్ అంటారు. ఎందుకు? స్వప్నంలో అంతా స్పష్టంగా కనిపిస్తుంది, పులి అంటాడుతుంది, నేను తప్పించుకొని వెళ్ళాలి. కాబట్టి స్వప్నంలో ఉన్నప్పుడు అది నిజం కాదంటే ఎలాగైతే మనం నమ్మమో, స్వప్నం నుండి బయటికి వచ్చినప్పుడు అదంతా తేటతెల్లం అయిపోతుంది. అందువలన ఈ స్వప్నంలో ఉన్న నది, మనుషులు, పులులు, చెట్లు, అడవులు ఇవన్నీ మీలో అవ్యక్తంగానే ఉన్నాయి. అందువలన అది మొదటి స్వప్నం అనుకుంటే, ఇప్పుడు మనం జాగ్రత్త ఉన్నాం కదండి, ఇది రెండవ స్వప్నం అంటున్నారు ఋషులు. మరి ఈ జాగ్రత్త ప్రపంచంలో ఈ ప్రపంచాన్ని నువ్వే సృష్టించావు. ఎందుకు? స్వప్నాన్ని నిద్రాశక్తితో నువ్వు ఎలాగైతే నిర్మించావో, ఈ జగత్తు జాగ్రత్త ప్రపంచాన్ని మాయాశక్తి ద్వారా నువ్వు క్రియేట్ చేసావు. నువ్వే క్రియేట్ చేసావు. నువ్వు నిజంగా ఉంది అనుకున్న ఈ జగత్తు మిథ్య, ఒక దీర్ఘ స్వప్నం. సో నువ్వు ఉండగా స్వప్న గురువు చెబితే ఎలా నమ్మలేదు, ఇక్కడ కూడా గురువు శాస్త్రం పట్టుకొని కృష్ణ పరమాత్మ వచ్చి ఒక మెట్టు, నువ్వు చూస్తున్న ఈ జగత్తు మిథ్య అన్నారనుకోండి, మనం నమ్మట్లేదు. సేమ్ కథ. అయితే ఈ వ్యావహారిక జగత్తు నామరూపాలనే ఒక స్థితి నుండి మనము ఒక్క మెట్టు పైకి ఎక్కామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీరే మెడిటేషన్లోనే మీరు ఎక్కిపోతారు ఒక మెట్టు. ఈ యొక్క ప్రపంచ నామరూపాల నుంచి ధ్యాసని మరలించండి, అన్ని ఇంద్రియములని మీ వెనక్కి మరలించండి, ప్రపంచం అవుట్. శరీరం నుండి ధ్యాసను మరలించండి, శరీరం మరలేదు. ఈ యొక్క శ్వాస మనసుని దర్శించండి, గమనించండి, అవి కూడా జారిపోతాయి. కేవలం మిగిలేది శుద్ధ చైతన్యమే. అది బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అంటారు. కాబట్టి కేవలము ఆ శుద్ధ చైతన్యమే. మరి ఆ బ్రహ్మ నుండి ఈ నామరూపాత్మక జగత్తు మన స్వప్న ప్రపంచం వలె వచ్చింది. అందువలన ఈ జగత్తుని విశ్వరూప ఈశ్వర అంటారు. మనం 11వ అధ్యాయం చూసాం కదా, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపా భూమిం విశ్వతో వృత్వా, అలా చెప్తుంటా పురుషోక్తం. కాబట్టి బ్రహ్మ ఏకం, జగత్ అనేక అనంత రూపములుగా ఉంటుంది. ఇదే వేదాంతము, భగవద్గీత యొక్క సారాంశము. కాబట్టి దీన్ని మనము తెలుసుకోవడానికి మన జ్ఞానం అనే లక్షణాలు, గుణాలు మనం పెంపొందించుకోవాలని చెప్పారు ముందు. అవి పెంపొందించుకుంటే ఇప్పుడు మీరు ఈ సత్ అనేది మీ యొక్క స్వరూపంగా దర్శిస్తారు.
అయితే ఆ తత్ అంటే బ్రహ్మ, సత్ ఉనికిని చూశాం కదా. ఏంటిది, ఎలా ఉంది? సర్వత పానిపాదము అంటే బంగారం ఎలాగైతే ఆభరణాలన్నిట్లో ఉందో అలాగే ఈ జగత్తంతా వ్యాపించి నామరూపాల వెనక సత్ ఉనికిగా ఉంది. అంటే ప్రతి ప్రాణికి ఉన్నటువంటి ఈ యొక్క కాళ్ళు చేతులు ఎవరివి? విశ్వరూప ఈశ్వరునివే. అదేవిధంగా సర్వత పానిపాదం తత్ సర్వతో అక్షిశిరోముఖం అంటే ఈ సత్ బ్రహ్మకి కళ్ళు అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రాణుల యొక్క నేత్రములన్నీ ఆ యొక్క విశ్వరూప పరమాత్మవే. శిరో అంటే ఈ శిరస్సులన్నీ కూడా ఆ విశ్వరూప ఈశ్వరవే. ముఖం అంటే నోర్లు అంటే ముఖాలు, శిరస్సులు, కళ్ళు ఇవన్నీ కూడా విశ్వరూప ఈశ్వరుగా మనం ఆల్రెడీ చూసాం 11వ అధ్యాయంలో. అందువలన సర్వత శృతి మల్లోకే ఆ బ్రహ్మే అంతటా చెవుళ్ళతో ఉన్నాడు. ఇక్కడ శృతిమత అంటే చెవుళ్ళు అని అర్థం. అంటే శృతి అంటే ఇక్కడ చెవులు ఎందుకు? లోకే అంటే ఈ మొత్తం ఈ లోక విశ్వంలో ఉన్నటువంటి చెవుళ్ళు, కళ్ళు, నోళ్ళు, చేతులు, కాళ్ళు అవయవాలన్నీ విశ్వరూపానివే. అందువలన బ్రహ్మకు విశ్వం అంతటా ఇది శరీరంగా ఉన్నదని అర్థం. అందువలన ఈ జగత్తులో ప్రతి అణువణువు కూడా ఈశ్వర స్వరూపమే, బ్రహ్మ స్వరూపమే. కాబట్టి జగత్తంతా బ్రహ్మమయం జగత్తు. మనకి ఎప్పుడు దర్శిస్తాం అలాగా? దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. అప్పుడు మీకు బ్రహ్మగా గోచరిస్తుంది. అంతవరకు మీకు ఆ జ్ఞాన దృష్టి, దివ్య దృష్టి కలగలేదనుకోండి, అప్పుడు ఇది జగత్తులాగా కనిపిస్తుంది. నేను వేరు, వాళ్ళు వేరు. అయం నిజో పరో వేతి గణన లఘు చేతస. మందబుద్ధి మూడులకి నేను వేరు, వాళ్ళు పరాయి వాళ్ళు, వీళ్ళు మా వాళ్ళు, వీళ్ళు అనుకుంటారంట. ఉదార చరితానాం తు వసుదైవ కుటుంబకం. విశాలమైన హృదయము, అంతఃకరణ శుద్ధి, ఏకాగ్రత కలిగినటువంటి పవిత్రమైన హృదయం కలవారికి ఈ జగత్తంతా బ్రహ్మమయంగా గోచరిస్తుంది. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.